భారతదేశం 1947 ఆగస్టు 15 ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. ఆంగ్లేయులు మనకి స్వతంత్రం ఇచ్చిపోతూ ఈ దేశాన్ని రెండుగా విభజిస్తే తప్ప భారతదేశాన్ని నియంత్రించలేం. భవిష్యత్తు లోపల భారతదేశం ఒక గొప్ప శక్తిగా ఎదుగుతుంది. కాబట్టి పోతూ పోతూ మనం స్వతంత్రం ఇచ్చిపోతున్నటువంటి సందర్భంగా ఈ దేశాన్ని రెండుగా విభజించాలని ఆ రోజు వరకు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయులు ఒక దూర ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతోటి పోతూ పోతూ మనకి స్వతంత్రం ఇచ్చిపోతున్నటువంటి సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి భారత భూభాగాన్ని మొత్తాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలనేటువంటి ఒక కుట్ర చేసింది. ఆ కుట్రకి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు ఎట్లయితే సూడో ఇంటలెక్చువల్స్ లేదా మేధావులు అనుకునేటువంటి వాళ్ళు ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, అట్లే ఆ రోజుల్లో కూడా కొంతమంది ఆంగ్లేయులు చెప్పినటువంటి ఆ సూచనకి వత్తాసు పలికి చాలా మంది ఈ దేశ విభజన జరగాలి అని ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది పెద్దల ఆలోచనకి వత్తాసు పలకడం జరిగింది. దాంట్లో భాగంగా భారతదేశ విభజన జరిగింది. ఈ దేశం రెండుగా విభజించబడింది 1947 ఆగస్టు 15 అధికారికంగా. మరి ఏది భారతదేశం, ఏది పాకిస్తాన్, ఎటువైపు ఎవరు ఉండాలి, లేదా ఈ దేశం లోపల మెజారిటీగా ఉంటున్నటువంటి ప్రజలు ఎట్లా ఉండాలి, మైనారిటీగా ఉంటున్నటువంటి ప్రజలు ఎట్లా ఉండాలి, విభజన తర్వాత పాకిస్తాన్ ఎట్లా ఉంటుంది, భారతదేశం ఎట్లా ఉండాలి అనేటువంటి సందేహాలు ఈ రోజు ఏ రకంగానైతే చాలా మంది మనుషులలో సందేహాలు కనబడతా ఉన్నాయో అట్లాంటి సందేహాలనే ఆ రోజు దేశ విభజన జరిగిన రోజు పాకిస్తాన్ ప్రాంతంలో ఉంటున్నటువంటి అనేక మంది వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా హిందువులు 1947 ఆగస్టు 15 తర్వాత మేము ఈ గడ్డ మీద ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, మాకేమైనా ఇబ్బందులు వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి సందేహాలని ఈ దేశ విభజన జరిగినటువంటి 1947 ఆగస్టు 15 కంటే ముందే చాలా మంది మది లోపల, మస్తిష్కాల లోపల ఈ సందేహం వచ్చింది. మరి ఏం చేయాలి? ఆ రోజు దేశ స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి పెద్దలు మహాత్మా గాంధీ గారికి కొంతమంది, ఈ రోజు అంటే మనకి మెయిల్స్ లేకపోతే ఎస్ఎంఎస్లు అన్ని హడావుడిగా 5 నిమిషాల్లో చేరుకోవడానికి అవకాశం ఉండే, కానీ ఆ రోజులలో అట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరాల్ని కొంతమంది హిందువులు పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ ప్రాంతంలో పోతున్నటువంటి భూభాగంలో సెటిల్ కాబోతున్నటువంటి హిందూ కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు దేశ స్వాతంత్రం సందర్భంగానే జూలై ఆగస్ట్ స్వతంత్రం డేట్ వచ్చింది. 1947 ఆగస్టు 15కి రెండుగా విడిపోతాం, ఎవరి జాతీయ జెండాను వాళ్ళు ఎగరేసుకుంటాం అని ఒక కట్ ఆఫ్ తేదీని ప్రకటించిన 6 నెలల ముందు నుంచే పాకిస్తాన్ ప్రాంతం అని విభజించబడుతున్నటువంటి ప్రాంతంలో ఉంటున్నటువంటి హిందువుల పరిస్థితి ఏందని చాలా మంది పెద్దలు డౌట్ పడ్డారు. కొంతమంది ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారికి ఉత్తరాలు రాశారు. దేశం స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకోబోతా ఉంది, కానీ మాకు ఇక్కడ మధ్యలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మేము కొన్ని భయాందోళనలకి గురవుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో మెజారిటీ ప్రజలుగా ముస్లింలు ఉండబోతా ఉన్నారు, లేదా ఇస్లాం మతాన్ని పాటించే వాళ్ళు ఉండబోతా ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంది, హిందువులుగా మా మనుగడ ఇక్కడ ఏ రకంగా కొనసాగుతుంది అనేటువంటి సందేహాన్ని మొట్టమొదటిసారిగా కృష్ణదాస్ అనేటువంటి ఒక హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. జూలై మొదటి వారము 1947లో కృష్ణదాస్ గారు ఒక ఉత్తరం రాస్తారు మహాత్మా గాంధీ గారికి. నేను ఇక్కడ చెప్తున్నటువంటి ప్రతి అక్షరం ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్. దేశ స్వాతంత్ర సంగ్రామం దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక సంఘటనలకు సంబంధించినటువంటి పుస్తకాలని తేదీలు, గణాంకాలతో సహా తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నారు. రఘునందన్ రావుకి 4 మాటలు మాట్లాడడం వచ్చు కాబట్టి తిమ్మిని బమ్మి చేసి ఏదో అబద్ధాలు చెప్పిపోవాలనే ఉద్దేశంతో రాలేదు. వాస్తవాల్ని మీ ముందుంచాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజ్ఞా భారతి పెద్దలు నన్ను అడిగినప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది. కృష్ణదాస్ గారు జూలై 1947 అంటే స్వతంత్రం అధికారికంగా తేదీ డిక్లేర్ అయిన తర్వాత ఒక 2 నెలల ముందే మహాత్మా గాంధీ గారికి ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరానికి సమాధానాన్ని మహాత్మా గాంధీ గారు 21 జూలై 1947 రోజు మహాత్మా గాంధీ గారు తిరుగుటఫాలో ఈ కృష్ణదాస్ గారికి రిప్లై ఇస్తారు. మహాత్మా గాంధీ గారు కృష్ణదాస్ గారికి రాసినటువంటి లెటరు 21 జూలై 1947. దాంట్లో మొత్తం ఉత్తరం చదవలేను, నేను ఒక పారాగ్రాఫ్ చదువుతాను.
I have your letter. Jinnah Sahib has himself said that the non-Muslims will have the same place in Pakistan as the Muslims. But it remains to be seen whether or not such a policy is implemented. The poor Hindus, idina sodda kavitvam gaadu, Mahatma Gandhi garu rastaru. The poor Hindus who will migrate owing to oppression will certainly be accommodated in India. But this much is certain that they will have to labor for their bread. ఇది మహాత్మా గాంధీ గారు 21 జూలై 1947 రోజు కృష్ణదాస్ అనేటువంటి పాకిస్తాన్ అనేటువంటి విడగొట్టబడుతున్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ఒక హిందూ మిత్రుడు అడిగినటువంటి సందేహానికి సమాధానం రాసింది. ఆ రోజే వారు మాట్లాడారు, ద పూర్ హిందూస్ హూ విల్ మైగ్రేట్ ఓయింగ్ టు ద అప్రెషన్ విల్ సర్టన్లీ బి అకామిడేటెడ్ ఇన్ ఇండియా. అంటే విభజన తర్వాత ఎవరికైనా ఇబ్బంది వచ్చి జిన్నా సాహెబ్ ఒప్పుకున్నాడంట. దెర్ ఇస్ నో ఆర్డర్ ఆర్ రూల్, బట్ వారు ఏమన్నారు, ఫస్ట్ ఐ హ్యావ్ యువర్ లెటర్. జిన్నా సాహెబ్ has himself said that non-Muslims will have the same place in Pakistan as the Muslims. ముస్లిమ్స్ గా ఎట్లాంటి ప్లేస్ ఉంటుందో అట్లాంటి ప్లేస్ నే హిందువులకు కూడా పాకిస్తాన్ లో ఇస్తామని జిన్నా సాబ్ నాతో అంగీకరించినారు. బట్ ఇట్ రిమైన్స్ టు బి సీన్ వెదర్ ఆర్ నాట్ సచ్ ఏ పాలసీ ఈజ్ ఇంప్లిమెంటెడ్. గాంధీ గారికి అదే రోజుల్లో డౌట్ వచ్చింది, ఇట్లాంటి పాలసీని పాకిస్తాన్ నిజంగా ఇంప్లిమెంట్ చేస్తుందా చేయదా అనేది గమనిద్దాం. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్ నుంచి పూర్ ఇండియన్స్ హిందూస్ మైగ్రేట్ అయ్యి ఈ దేశానికి వస్తే సర్టన్లీ దే షుడ్ బి అకామిడేటెడ్ ఇన్ ఇండియా. బట్ దిస్ మచ్ ఈస్ సర్టెన్ దట్ దే విల్ హ్యావ్ టు లేబర్ ఫర్ దేర్ బ్రెడ్. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ పొట్టాలను నింపుకునేటువంటి లేబర్ పని లేదా ఉద్యోగం ఏదైనా ఉంటే చేసుకోవాలి, కానీ బట్ దే షుడ్ బి అకామిడేటెడ్ ఇన్ ఇండియా అని దేశానికి స్వతంత్రం వచ్చే కంటే ముందు 21 జూలై 1947 మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.